మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కొన్ని అంశాలు ఓవర్ నైట్గా ఒక వారం 10 రోజులు అట్లా తిరుగుతూ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో 3 సిస్టర్స్ గురించి ఒకటి బాగా ట్రోల్ అవుతా ఉంది, పికిల్స్ అని అలేఖ్య. ఏంటి ఆ విధమైన ఆలోచనలు ఏంటి? అంటే హ్యాపీగా చదువుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు కదా, ఓకే బిజినెస్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే వెళ్ళొచ్చు, కానీ సోషల్ మీడియాలో బూతులు మాట్లాడడం కావచ్చు ఇట్లాంటివి ఇవన్నీ కూడా. అవును, ఇది కల్చర్లో అదే చెప్తున్నాను కదా, బూతులు అనేది అసభ్యకరమైనవి చాలా ట్రెండ్ అయిపోయింది. ఏమైపోతుంది మేడం అంటే ఏదో కామెంట్ ఒకటి వచ్చేస్తుంది, సో దానికి రియాక్ట్ అవ్వద్దు అనుకున్నప్పటికీ కూడా వీళ్ళు అట్లాంటి భాష ఎప్పుడు మాట్లాడలేదు అనుకున్నప్పటికీ కూడా వెంటనే అది మాట్లాడేస్తున్నారు. ఎమోషన్లో మాట్లాడేస్తున్నారు. యూత్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గిపోయింది, భావోద్వేగ ప్రజ్ఞ అంటాం, బాగా తగ్గిపోయింది. ప్రతి దానికి భావాలు చూపిస్తున్నారు, భావోద్వేగాలు చూపిస్తున్నారు. ముందు మన యూత్కి ఇన్స్టెంట్గా యాంగర్ రావటం, అప్పటికప్పుడు కోపం, అప్పటికప్పుడు ఎమోషన్. దాని పర్యవసానాలు ఎంతమందికి రీచ్ అవుతాయి, ఎంతమంది ఇంపాక్ట్ అవుతారు, ఎంతమంది చూసి దాని రోల్ మోడల్ గా తీసుకుంటారు. మరి ఇంట్లో వాళ్ళే చూస్తారేమో అనే భయం కూడా. అండ్ అది చూసి ఇది కరెక్టే, ఇప్పుడు తప్పు 10 సార్లు చేసిన తర్వాత తప్పు ఒప్పు అయిపోద్ది. ఇది కామనే కదా. ఇంతకు ముందు జ్యోతి చిత్ర కానీ ఇట్లా స్వాతిలో కానీ ఒక చిన్న వల్గర్ బొమ్మ వస్తే మా పేరెంట్స్ ఆ ఇంట్లో చూడకుండా దాచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కామన్, అవసరం లేదు, మొబైల్ ప్రతి చోట. 7వ తరగతి పిల్లలకు కూడా అన్నీ తెలుసు. ఎలా తెలుస్తున్నాయి? మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆ రిస్ట్రెయింట్ అంటే ఆ ఒక్క థిన్ లైన్ దాటిపోయింది. సభ్యం అసభ్యం మధ్య ఇది అసభ్యత అనేది ఆ లైన్ దాటిపోయింది. అసలు అది కామనే కదా. ఎప్పుడు రొటీన్గా చూస్తే అది కామన్ అయిపోయింది. చిన్నపిల్లడు కూడా అలాంటి కామన్ అయిపోయింది కదా. మనం సమాజం ఎటుపోతుందని కూడా మనం ఆలోచించుకోవాలి ఒకసారి. తర్వాత ఈ ఉమ్మడి కుటుంబాలు కూడా గతంలో ఉండేవి, ఇప్పుడు అలా లేకపోవడం కూడా ఇట్లాంటి వాటికి అనుకోవచ్చు. ఉమ్మడి కుటుంబాలు వద్దనుకుంటున్నారు, ఎందుకంటే మేడం ఇప్పుడు అమ్మమ్మలు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ ఇంట్లో ఉంటే నచ్చబెడుతుంటారు, వీళ్ళు మా బుర్ర తింటుంటారు, వీళ్ళు ఎందుకురా బాబు మన చుట్టూ అని. వీళ్ళు గెస్ట్గా ఎప్పుడైనా గంట వస్తే బాగుండు, మొదటి పర్మనెంట్గా వద్దని దానిలో ఉన్నారు. ఎందుకంటే ఈ డ్రెస్ వద్దు, ఆ బొట్టేది గాజులేవి అని అడుగుతారు కదా, అని చెప్తారు కదా. వాళ్ళు కూడా చదవసం పెరిగింది, వీళ్ళలో కూడా మాకొద్దు మా అంటే చాయిస్. ఈ రోజులో ఏంటంటే హక్కులు, మా చాయిసెస్, మా టేస్ట్, మా లైఫ్. యూత్లో అదేంటంటే అన్నిటికన్నా వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్కి ఒక లైన్ ఉంటుందని వాళ్ళకి తెలియదు. కొంతవరకు ఆ ఫ్రీడమ్, దాన్ని దాటి ఉండకూడదు.